హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ దిల్ రూబా యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాప్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా దిల్ రూబా మూవీకి అండ్ కోర్టు మూవీకి రెండింటికి కూడా ప్రీమియర్స్ అయితే పడ్డాయి ముందు రోజు. అంటే ఒకటేమో 7కి పడ్డది, ఇంకోటేమో 10:05కి పడ్డది. రెండు సేమ్ థియేటర్లోనే పడ్డాయి, జగదాంబలో పడ్డాయి. సో ఇంకా అవి రెండు చూసేసి ఇంకా ఇప్పుడు 1:35కి వచ్చి రివ్యూ అయితే రికార్డ్ చేస్తున్నా. మీకు మార్నింగ్ 1 అవర్ గ్యాప్లో అప్లోడ్ అయిపోతాయి. 7 o'clockకి దిల్ రూబా అప్లోడ్ చేస్తాను, 8 o'clockకి కోర్ట్ అయితే అప్లోడ్ చేస్తాను రివ్యూస్ అయితే. ఇప్పుడు రెండు రికార్డ్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా దిల్ రూబా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే అంతేం అనిపించలేదు. అంటే సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది సత్య గారి కామెడీ అని చెప్పొచ్చు. అంటే అక్కడక్కడ డైలాగ్స్తో కొంచెం ఫన్ అయితే ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ కాదు, అది కూడా లైట్గా అక్కడక్కడ ఫన్ అయితే ఉంటుంది. సో కొంచెం నవ్వుకోవచ్చు. అండ్ సినిమాలో పాటలు కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒక 5 minutes బాగానే అనిపిస్తుంది. సో అది సిచ్యువేషన్. బట్ మిగతా మూవీ అంతా కూడా అంతేం అనిపించదు. అంటే చాలా రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ టెంప్లెట్లో వెళ్తూ ఉంటుంది. ఎక్కడా కూడా అంత ఇంట్రెస్టింగ్గా, అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించదు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఇంకా ఆల్మోస్ట్ చాలాసార్లు చూసిన ఫీలింగ్ వచ్చి రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది. అంటే సేమ్ ఇలాగే ఇంతకుముందు చూసామనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది అనమాట. అదొక మెయిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఒక చిన్న యూనిక్ పాయింట్ ఉంటుంది, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ రిలేటెడ్ అనమాట. బట్ దాంతో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు డ్రాగన్ సినిమా మనం చూసాం, ప్రదీప్ రంగనాథన్ గారిది, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో దాంట్లో ఏదైతే పాయింట్ ఉందో అది ఉందన్నమాట ఇక్కడ. సో అది కూడా అంత యూనిక్గా అనిపించలే, అది ఆల్రెడీ చూడటం వల్ల. ఎవరైనా డ్రాగన్ చూడకపోయినట్టయితే మేబీ ఇది కొంతవరకు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చేమో. బట్ అది ఆల్రెడీ చూసినట్టయితే మాత్రం ఇదంతా ఏం అనిపించదు. సో అది కూడా ఒక ప్రాబ్లమే అనమాట. అండ్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సినిమాలో కిరణ్ అబ్బవరం గారికి ఫైట్స్ కనుక బాగా లేకపోయినట్టయితే, అంటే ఆయన బాగా చెయ్యకపోయినట్టయితే నేను ఒక ప్రెస్ మీట్ పెడతాను, ఇంకా అక్కడ మీరందరూ వచ్చి నన్ను చితగొట్టి బయటపడేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఆ ఫైట్ సీక్వెన్సెస్ నిజంగా అంత వర్తీగా ఉన్నాయా అంటే దే ఆర్ ఓకే, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ హీ సెడ్. అంటే ప్రొడ్యూసర్ గారు చెప్పినంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు. సో ఓకే, పర్లేదు, కొన్ని షార్ట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. బట్ అదే మరి టూ గుడ్, టూ ఎక్స్ట్రాడినరీ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే రాలేదు. ఓకే, పర్లేదు, అది సిచ్యువేషన్. అండ్ అంత ఎమోషన్ కూడా లేదు ఆ ఫైట్స్ వెనక. సో అది వచ్చిన ప్రాబ్లం. సో అంత సాలిడ్ ఎమోషన్ ఉంటే ఏమో. అంటే ఒక పాయింట్ తీసుకున్నారు, స్ట్రాంగ్ మెన్ హ్యాడ్ క్యారెక్టర్ నాట్ యాటిట్యూడ్ అని చెప్పి, బట్ దాన్ని ఎగ్జాక్ట్గా కన్వే చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. సో అదనమాట వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అంటే ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ హీరో క్యారెక్టర్ మీద అంత కనెక్టివిటీ రాలేదు. అటు అది ఏదైతే చూపించాలనుకున్నారో అది రాలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా చాలా నార్మల్గా వెళ్తుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా అంతే అలాగే ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళ స్టోరీ నడిచే విధానం కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అలాగే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అంత యూనిక్ గేమ్ అనిపించదు. అండ్ మ్యాక్సిమం ప్రెడిక్ట్ చేసేలాగే ఉంటుంది క్లైమాక్స్లో ఏమవుతుందో. బట్ అది అయినప్పుడు కొంచెం బాగానే అనిపిస్తుంది. మనం ప్రెడిక్ట్ చేయొచ్చు కానీ అది అయినప్పుడు బాగానే అనిపిస్తుంది, అది పాయింట్. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం అంతేం అనిపించలేదు. ఏదో కొన్ని పోర్షన్స్ ఓకే, లైక్ సత్య గారి కామెడీ అండ్ పాటలు, అది క్లైమాక్స్ ఇలా ఓకే తప్ప ఓవరాల్గా మూవీ అయితే మాత్రం అది ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, ఇతర హీరోయిన్స్ కావచ్చు, లేదంటే ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగా చేశారు. సత్య గారు కూడా బాగా చేశారు. ఇంకా
సేవియర్ అని చెప్పొచ్చు. కొద్దో గొప్పో అక్కడక్కడ ఫన్ అయితే ఉంటది ఆయన సైడ్ నుంచి. బట్ అదే అన్నా మళ్ళీ ఆయన ఫన్ ఉంటది గానీ, మళ్ళీ ఆ తర్వాత స్టోరీ రొటీన్ రెగ్యులర్ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోయేసరికి మళ్ళీ అది డైల్యూట్ అయిపోద్ది ఆ ఫన్ అంతా కూడా. సో, అది ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ అనమాట. సో, దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే, డైరెక్టర్ తీసుకోవాలనుకున్న పాయింట్ మేబీ యూనికేనేమో. అంటే క్యారెక్టరైజేషన్ బేసిస్ మీద వెళ్దాం అనుకున్నారు. బట్ అది వర్కౌట్ కాలే. సో, అది సెట్ కాలే. అంటే దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాలేదు. సో, దానివల్ల ఏంటంటే చాలా క్యాజువల్‌గా, రొటీన్‌గా ఎళ్ళిపోయింది. ఒకవేళ క్యారెక్టరైజేషన్ సాలిడ్‌గా ఎస్టాబ్లిష్ అయ్యుంటే మేబీ వేరే రకంగా ఉండేమో. బట్ అలా జరగలేదు. సో, అది ఇక్కడొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ అంతా అనమాట. అది సిట్యుయేషన్. చాలా రెగ్యులర్‌గా ఎళ్ళిపోద్ది. సో, అందుకే ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇంక అంతేం అనిపించలే. సో, ఇంక సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'దిల్‌రుబా' సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా పేరు 'దిల్‌రుబా' ఏమో గానీ, ఇందులో కొత్తదనం అయితే 'నిల్‌రుబా' అది సిట్యుయేషన్. సో, అంత కొత్తగా ఏమి అనిపించలేదు. సో, అది ప్రాబ్లమ్. ఏవో కొన్ని కొన్ని పోర్షన్స్ ఆర్ ఓకే. అండ్ 'సత్య' గారి ఫన్ గూడా ఆల్రెడీ చూసిన కైండ్ ఆఫ్ ఫన్ అయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆయన ఎక్స్‌ప్రెషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల నవ్వొస్తది. బట్ అది గూడా అంతే. అంత యూనిక్ ప్యాటర్న్ ఏం గాదు. మేబీ ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసుంటే బెటరేమో. 'కా' మూవీ ఎలాగైతే చాలా డిఫరెంట్‌గా ఎక్స్‌ట్రార్డినరీ వేలో ట్రై చేశారో కిరణ్ అబ్బవరం గారు, అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఎళ్ళుంటే బాగున్నేమో. బట్ ఇది అలా కాదనమాట. సో, దానివల్ల అంతేం అనిపించలేదు. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.4 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని మీ సోషల్ మీడియాస్ అన్నిట్లోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో లైక్ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అన్నిట్లోని కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై నౌ. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.